ఆడపిల్ల పుడితే 25,000 రూపాయలు మహాలక్ష్మి పథకం కింద వాళ్ళ బ్యాంక్ అకౌంట్లోనే నేరుగా వేస్తామన్నారు. ఈ 5 ఏళ్లలో పుట్టిన ఆడపిల్లలందరికీ ఒక్కొక్కరికి 25,000 ఇచ్చేశారా? కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అన్నారు. కాలేజ్ విద్యార్థులకు ఐప్యాడ్ కూడా అన్నారు. ఇచ్చేశారా? ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు. లేకపోతే 2,000 రూపాయలు ఇస్తామన్నారు. ఆ లెక్కన ప్రతి ఇంటికి 2,000 ఇంటూ 5 ఏళ్ళు అంటే 1,20,000 రూపాయలు చంద్రబాబు గారు ప్రతి ఇంటికి బాకీ పడ్డారు. ఆ బాకీ తీర్చేశారా? ప్రతి పేదవాడికి 3 సెంట్ల భూమి పక్కా ఇల్లు అన్నారు. కట్టించేశారా? చేనేతలకు మరమ్మగ్గాలకు పూర్తి రుణమాఫీ అన్నారు. చేసేశారా? 2 రూపాయలకే 25 లీటర్లు మినరల్ వాటర్ అన్నారు. ఇస్తున్నారా? ఇంకా ఆంధ్రప్రదేశ్ను అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చటం, స్థానిక ప్రతినిధులు నన్ను పక్కన పెట్టి జన్మభూమి కమిటీలను పెట్టి లంచగొండితనం దౌర్జన్యం ప్రోత్సహించడం, ఇంకా ఎక్కడ చూసినా మాఫియా కరప్షన్, ఇసుక దగ్గర నుంచి వేల ఎకరాల భూ స్కాముల వరకు, ఇరిగేషన్ ప్రాజెక్టుల నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల వరకు ఎక్కడ చూసినా కరప్షన్. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. గమనించండి, గత ఎన్నికల్లో చంద్రబాబు గారు 600 హామీలు ఇచ్చారు. వాటిల్లో ఏ ఒక్కటి ఈ రోజుటి వరకు పూర్తిగా నిలబెట్టుకోలేదు. వాటిని పాతిపెట్టి ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వచ్చాయి గనుక మళ్ళీ కొత్త అబద్ధాలు, మళ్ళీ మోసపు హామీలు.